మనిషిన్నాక పొరపాట్లు చేయడం సహజం. అందులోనూ ప్రజాక్షేత్రంలో ఉండేవారు తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమైనా తరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దుకొని జనాల్లోకి వెళ్ళాలి. ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ అదే చేస్తున్నారు. గతంలో తనకెక్కడ నష్టం జరిగిందో తెలుసుకున్నారు. మళ్లీ అలాంటివి జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తల సంక్షేమం మొదలు రాజధాని వరకు అన్నింటిలోనూ ఆయన నిర్ణయాల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత ఓకే, కానీ ఫ్యాన్ పార్టీ లీడర్ల సంగతేంటి? వాళ్ళెందుకు మారడం లేదు? ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? వైసీపీ అధినేత జగన్ రియలైజ్ అయ్యారు. మరి ఫ్యాన్ పార్టీ లీడర్లు రియలైజ్ అయ్యేది ఎప్పుడు? 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చింది. ఓటమి నేర్పిన పాఠమో లేకుంటే అనుభవం తీసుకొచ్చిన మార్పు. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ జగన్ కొత్తగా ఆలోచిస్తున్నారు. తొలిసారి సీఎం అయిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం ప్రజలకు ఎంత సంక్షేమం అందిస్తే అంత గొప్ప విజయం వస్తుందని భావించారు. గతంలో వైఎస్ఆర్ సంక్షేమంతో పాటు పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. జగన్ మాత్రం భిన్నంగా వ్యవహరించారు. సంక్షేమం తప్ప పార్టీ కేడర్ను పట్టించుకోలేదు. అలాగే వాలంటీర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పార్టీని భుజాన మోసిన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. జెండా మోస్తే కనీస గౌరవం దక్కలేదని వాపోయారు వైసీపీ కార్యకర్తలు. ఆ ఆవేదన, ఆక్రోశం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గ స్థాయి నేతలు మొదలు గ్రామస్థాయి వరకు ఫ్యాన్ పార్టీ గెలుపును పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 40% ఓటు బ్యాంక్ వచ్చిన 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడినట్లయింది. అందుకే దిద్దుబాటు చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. గతంలో జరిగిన తప్పులను బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను కూడా మా వాళ్లు సరిగ్గా ప్రజలకు చెప్పుకోలేకపోయారంటూ జగనే స్వయంగా చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలను వదిలేస్తే ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించినా ప్రయోజనం ఉండదన్నారు. దీంతో గతానికంటే భిన్నంగా ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే కేడర్కే పెద్దపీట వేస్తామంటున్నారు. జగన్ 2.0లో కేడర్కే ప్రయారిటీ అంటూ చెబుతున్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు, ప్రత్యక్ష దాడులతో అనేక మంది వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేసుల్లో ఇరుక్కున్న కేడర్కు ఎప్పటికప్పుడు న్యాయ సహాయం అందిస్తున్నారు. కూటమి నేతల దాడిలో గాయపడ్డ చిన్న కార్యకర్తను సైతం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ పరామర్శించడంతో పాటు వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 3 రాజధానుల నిర్ణయం కూడా వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. ఆ విషయంలో కూడా జగన్ రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. 3 రాజధానుల నిర్ణయాన్ని ఆయన పక్కన పెట్టారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని కట్టాలని సూచిస్తున్నారు జగన్. ఇక ఎన్నికల ముందు వరకు మళ్లీ జగన్ సీఎం అయితే వైజాగ్ నుంచి పాలన అన్న నేతలు ఇప్పుడు మాత్రం అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారని చెబుతున్నారు. అలాగే సీఎంగా ఉన్నప్పుడు జగన్ 1-2 సందర్భాలు మినహా మీడియాతో మాట్లాడిందే లేదు. కానీ ఇప్పుడు క్రమం తప్పకుండా మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పిస్తున్నారు. అధినేత జగన్ చేంజ్ అయినా పార్టీ నాయకులు మాత్రం ఇంకా మారడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతోంది. అయినా మా వాళ్ళు ఇంకా గేరు మార్చలేదని జగన్ చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అయితే అదే జోష్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించడం లేదు. ఆర్థిక సమస్యలతో కొందరు, కేసుల భయంతో ఇంకొందరు, అనారోగ్య సమస్యలంటూ మరికొందరు, ఇలా ఎవరికి వారు ఏదో ఒక సాకుతో పోరాటానికి దూరంగా ఉంటున్నారు. ఇక పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స, విడదల రజని వంటి కొద్దిమంది మాజీ మంత్రులు కేసులను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. జగన్ హయాంలో పనిచేసిన అనేక మంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నోరు విప్పడం లేదు. అధినేత స్వయంగా గేరు మార్చమని చెబుతున్నా ఆయన మాటలు లైట్గా తీసుకుంటున్నారు వైసీపీ లీడర్లు. ఇక ఇప్పటి నుంచే డబ్బు, శ్రమ ఎందుకు వృధా అనే ధోరణిలో చాలామంది ఉన్నారట. దీంతో పని చేయరు, చేసేవాళ్లకు అవకాశం ఇవ్వకుండా కొందరు వ్యవహారం ఉందట. చుట్టపు చూపుగా వచ్చే లీడర్లపై జగన్ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు నిఖార్సైన వైసీపీ కార్యకర్తలు.